తెలుగులో సామెత ఉంటుంది కదా, ఇల్లు అలకగానే పండగ కాదు అని. అలాగా ఇల్లు ఒక చెక్ ఇచ్చేసి కొనేస్తే మనకు పని అవ్వలేదు. ఎన్ని బాధలో కొత్త ఇంటితోని అవన్నీ వాళ్ళకి కవర్ చేద్దాం. ఇప్పుడు కొత్త ఇల్లు అయితే తీసేసుకున్నాం, కాకపోతే చాలా 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 పనులు చేయాలి. సో దాని గురించి మీకు తెలుసు కదా, మనం ఏ పని చేయం, అందుకని స్వాతిని ఇన్వాల్వ్ చేయాలి. కొత్త ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేశాను. ఇంతకుముందు సోరింగ్ ఈగిల్ ట్రాట్స్ ఉంది కదా, అదేమో మిక్స్ మాట. అది ఇంగ్లీష్ పెట్టాలా తెలుగు పెట్టాలా కాంటెంట్ తెలియక కన్ఫ్యూజన్. సో అందుకని రవి తెలుగు ట్రావెలర్ 195 అని ఒక ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను, ఓన్లీ తెలుగులో పెట్టడానికి కాంటెంట్. సో అది నా న్యూ ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎవరైనా ఇక్కడ ఫాలో అయ్యేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రవి తెలుగు ట్రావెలర్ 195 కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కొత్త హోమ్ థియేటర్ సెటప్ అయితే అవుతుంది. ఇది వీడియోలో చివరిలో చూపిస్తాను, హోమ్ థియేటర్. ఓకేనా. ఓకే గాయ్స్, మీకు తెలిసిందే, మీరు లాస్ట్ వీడియోలో చూశారు, మనం బ్రాండ్ న్యూ ఇల్లు అయితే తీసుకున్నాం. కానీ తెలుగులో సామెత ఉంటుంది ఏమనంటే, ఇల్లు అలక్కగానే పండగ కాదని. సో ఇల్లు కొనేస్తే పని అయిపోదు, చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పనులన్నీ టేక్ కేర్ చేయాలి. పనులు టేక్ కేర్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వీడియో చేయాలి. ఓకే, సో ఇప్పుడు వీడియో, ఇప్పుడు ఇల్లు అయితే కొనేసాం, కానీ అది ఇల్లు ఓన్లీ 20 డేస్లో, అంటే మనకి ఇవాళ 9th 10th మార్చ్, ఇంకా 20 రోజుల్లోని మనకు వచ్చేస్తుంది. 20 రోజులు వచ్చేలోగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అమెరికాలోని కొంచెం ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. అంతేకాకుండా కొంచెం షాపింగ్ కూడా చేయాలి. ఇల్లుకి కావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ వీడియోలో కవర్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. రా. సో ఇల్లు అయితే కొనేసాం, కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ ఆ పనులన్నీ చేసేది ఎవరు? మన ఇంట్లో పరిమంతులు నువ్వే కదా. ఇంకా సరే పద, ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళాలి. ఇంటికి కావాల్సినవి చాలా 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 కొనాలి. తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ రిజాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం మా ఇంటి పక్కన ఉన్న ఒక ప్లేస్కి. ఇప్పుడు యూఎస్ఏలోని 52 డిగ్రీలు ఉంది. 52 డిగ్రీలు ఫారెన్హైట్, అంటే సెంటీగ్రేడ్లో 11. సో వార్మ్ వెదర్ అయితే వచ్చేసింది. మనం వెళ్తున్నాం ఇప్పుడు లోస్. నిన్న వీడియో చూపించే కదా మీకు, ఆ రెస్టారెంట్ వీడియోలో లోస్కి వెళ్ళాలి అని. సో అది అనుష్క కార్ తీసుకెళ్ళిపోయిందా? ఏది ఇంకోటి? అబ్బా, లోస్కి వచ్చి ఎన్ని రోజులైందో. ఫస్ట్ ఇల్లు మేము కొన్నప్పుడు 2004లోని ప్రతిరోజు లోస్కి వచ్చేవాడు అనమాట. ఏదో ఒకటి కొనాలి, హార్డ్వేర్ లేకపోతే ఫ్యాను లైటో అని. ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు 2012లో కొన్నాం. అది 13 ఏళ్ళు అయిపోయింది, ఇంచుమించుగా 13 ఏళ్ళు అయిపోయింది. అసలు ఎలా రోజులు అయిపోతుందో తెలియదు. సో ఇదిగోండి మళ్ళీ లోస్కి వచ్చాం. తర్వాత ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలోని మా ఫ్రెండ్ ఒక హోమ్ థియేటర్ కొత్తది చేయించాడంట. సో ఆ హోమ్ థియేటర్ చూడడానికి ఆ పార్టీకి వెళ్ళాలి. జస్ట్ గెట్ టుగెదర్ పార్టీ మా ఫ్రెండ్ది. ఆయన హోమ్ థియేటర్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, లెట్స్ గో. లోస్, చాలా మంది లూయిస్ అంటారు దీనికి. లూయిస్ LOWE ఉంది కదా, సో లోసు. సో ఇవన్నీ మనకు అక్కర్లేదులే, ట్రాక్టర్లు అవన్నీ. కాకపోతే అమ్మకి ఓ మందార చెట్టు కావాలంట, అది కొనాలి. ఇది లాన్ మోవర్స్ అన్నమాట, పెద్ద లాన్. లక్కీగా మన కాండోకి ఏంటంటే లాన్ అవన్నీ వాళ్ళే చేస్తారు, హోమ్ అసోసియేషన్ వాళ్ళు. కాబట్టి మనం ఇది కొనుక్కోక్కర్లేదు. అదే మనం కొనక్కర్లేదు, మనం ఉన్నాం కదా. ఇది చూడండి, పెద్ద ఎకరాల ఫార్మ్స్ ఉంటే $7,000 ఇది. డాలర్ ఇప్పుడు ఇంచుమించుగా 88 తీసుకోండి, మీరు కౌంట్ చేసుకోండి. నేను కన్వర్షన్ చేయలేక చచ్చిపోతున్నా. అది ఇంక 88, 90 అయిపోతుందేమో. సో ఇప్పుడు లోస్కి వెళ్దాం. మనం ఫ్యాన్లు కొనుక్కోవాలి, బ్లైండ్స్ కొనుక్కోవాలి, వాషర్ డ్రైయర్ కొనాలి, రెఫ్రిజిరేటర్ అవన్నీ వాళ్ళు ఇచ్చేసారు. కాబట్టి లెట్స్ గో. చాలా రోజుల తర్వాత లోస్కి మనకు కావాల్సింది స్టాకబుల్ వాషర్ అండ్ డ్రైయర్, ఎందుకంటే అక్కడ స్పేస్కి కింద మీద కదా. సో ఇవన్నీ చూసి టైం వేస్ట్ చేయడం ఎందుకు, అక్కడ చూద్దాం. కానీ బ్లైండ్స్ ఫస్ట్ వాళ్ళకి మనం చెప్తే అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు వెళ్ళి విండోస్ అన్నీ మెజర్ చేస్తారు. విండోస్ అన్నీ మెజర్ చేసి మన బ్లైండ్స్ ఏ రకమైన బ్లైండ్స్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో అది వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఈ రోజుకి రండి అని. ఇది తెలుసు కదా, పెద్ద హోమ్ గూడ్స్ మాట, ఎంత పెద్ద ప్లేస్ చూడండి. ఇవన్నీ పెయిన్స్ ఏవి ఏకలేదు, లక్కీగా అన్నీ వస్తాయి కాబట్టి. వాషర్ అండ్ డ్రైయర్స్ చూద్దాం. ఫస్ట్ తీసుకోవాలి కదా ఎంత ఉన్నదో. సో మనకు కావాల్సిన వాషర్ అండ్ డ్రైయర్ ఇలా ఉండాలన్నమాట, పైన కింద. చూసారు కదా, సో ఈ టైప్ LG. ఎంత ప్రైస్ లేదు దీని మీద, అడుగు. ఇవి ఉన్నాయి ఇక్కడ వైట్ వాషర్ అండ్ డ్రైయర్. సో ఇదైతే $650 1300. తర్వాత డెలివరీ ఇన్స్టలేషన్కి $30 ఇవ్వాలంట. అది కాక మొత్తం సెట్ కొనాలి, కిట్, అది $65. సో ఇక్కడ చూసాం కదా, ఇక్కడ కాస్కోలో కూడా చూసి ఎక్కడ చౌక్ అయితే అక్కడ కొనుక్కోవడం. సో ఆ వైట్ నాకు వద్దు. కానీ సో అది స్టెయిన్లెస్ స్టీలా, ఇది బాగుంది చూడు. వైట్ వద్దులే. సో ఇవైతే
$700 $1400 ఇది. మళ్ళీ దాని ట్యాక్స్ ఉంటుంది. సో ఇది $1400. సో అంటే లో క్వాలిటీ కాదు కానీ చీపెస్ట్ కొనుక్కోవడం. చీపెస్ట్ అంటే 9 ఇది అక్కర్లేదు. ఇది 700. అవే బాగున్నాయి. ఇంకా వైట్ ఇది అదే వైట్ తీసుకో. బ్రాండ్ కూడా చూసారా? ఇది సామ్సంగ్. ఇది డ్రైయరా? ఇది డ్రైయర్ కదా? ఇది డ్రైయర్, ఇది వాష్. సో ఇది డ్రైయర్. ఇది వాషర్. సో ఒక్కసారి అక్కడ కూడా ప్రైస్ తీసుకొని తీసుకోవాలి. సో నాకు నచ్చింది, నాకైతే ఇది నచ్చింది. సో అది ఈ మోడల్ ఓకేనా. సో ఇక్కడ 1400 అయింది. $1400. 700 14 విను. ఇన్స్టలేషన్ 30, తర్వాత కిట్ అంటే 1500 ప్లస్. సో కాస్ట్కోలో 1200 ఉంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఆ బ్లైండ్స్ సెట్ చేద్దాం ఇలాగా పద. సో ఇది వాషర్ అండ్ డ్రైయర్. ఇవి చూడు, ఇవి ఎక్స్పెన్సివ్. ఇది $1000. సో ఇది మాట వాషర్ అండ్ డ్రైయర్. సో అది డీసెంట్గా ఉంది. అది తీసుకుందాం. లక్కీగా ఈ కాండో కొనడం వల్ల ఏంటంటే మనం ఇవన్నీ కొనుక్కోకర్లేదు. ఫ్రిడ్జ్ కొనుక్కోకర్లేదు, మళ్ళీ స్టవ్ కొనుక్కోకర్లేదు. అదంతా తలనొప్పి కదా. మళ్ళీ ఇది ఎంచుకోవాలని ఇబ్బంది అంతా లేకుండా అనుకున్నా. స్టవ్ చూద్దాం. సో అది ఒకసారి స్టవ్ చూడండి. మనం ఆ ఫస్ట్ ఇల్లు కొన్నప్పుడు, రెండో ఇల్లు కొన్నప్పుడు అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఓ వావ్, బాగుంది. అది 629. 4 బర్నర్స్. ఇది 5 బర్నర్స్. ఇది సూపర్ ఉంది. దేనికమ్మా మార్చుకోవడం ఇప్పుడు స్టవ్? ఈ 5 బర్నర్స్ ఏది మార్చుకోవచ్చు ఇప్పుడు ఉంటుంది ఇంటికా? బాగుంది. కానీ స్వాతి మన దానికి ఓన్లీ టాప్ వచ్చింది కదా. ఓహో ఇది ఓవెన్. ఇది కరెక్ట్. సో ఇవన్నీ మేము చేయక్కర్లేదు, ఎందుకంటే అవన్నీ వస్తాయి కాండోకి. సో అది అప్లయన్సెస్ నెక్స్ట్ వీక్ పెడతారంట. పెట్టాక మీకు మళ్ళీ హోమ్ టూర్ చూపిస్తాం మొత్తం అంతా మనకి కంప్లీట్ అయ్యాక. సో మళ్ళీ రెంట్ గురించి చెప్పే కదా, ఎవరైనా రిచ్మండ్లో ఉండి రెంటల్ ప్రాపర్టీ కావాలి అంటే నా కొత్త ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, దానికి పెట్టండి. ఇది మాడ్యులర్ కిచెన్. ఇప్పుడు మనకున్న కిచెన్ ఓల్డ్ అయిపోయింది, మనకి బోర్ కొట్టింది అనుకుంటే ఇలా మార్చేసాం. అమ్మా మన కిచెన్ మార్చేయాలనుకోమా, ఇలా మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం చేసుకుంటే వాళ్ళు వచ్చి అన్ని మార్చేస్తారు. మన కిచెన్ ఓల్డ్ అయిపోయింది, యాక్చువల్లీ మార్చేద్దామా బ్రౌన్. సో స్వాతి అంతా. సో స్వాతి ఇప్పుడు నాకు కొత్త డీల్ పెట్టింది ఏంటంటే, మా ఉన్న ఇంట్లోని మొత్తం మార్చేద్దాం ఉంటుంది. అది కూడా 12 years అయిపోయింది కదా. కానీ వైట్ తీసుకుంటే మెయింటైన్ చేయగలవా స్వాతి నువ్వు? మరి వైట్ లేకపోతే ఇంకెందుకు. అవును. సో ఇలా మొత్తం మార్చేయచ్చు. ఐలాండ్ అవ్వదు, ఓన్లీ క్యాబినెట్స్ మార్చొచ్చు. ఫ్యాన్ తీసుకుందాం. ఫ్యాన్ అవును, బ్లైండ్స్ లేడ్ ఇంకా 10 minutes పడుతుంది. ఇదిగోండి మాడ్యులర్ కిచెన్ ఎంత బాగుంది. ఇప్పుడు మన కిచెన్ ఇలానే ఉంటుంది, అంటే కొత్త కాండోది ఇలానే బాగుంది కదమ్మా. వైట్ చాలా బాగుంది, మెయింటైన్ చేయగలగాలి. అనుష్క కొత్త ఇల్లు కొంటే దానికి వైట్ ఇద్దాం. చాలా ఇది పెద్ద సైజ్ ఫ్రిడ్జ్ లో ఉంది, నార్మల్ సైజ్ లేదు ఇది కదా, నార్మల్ సైజ్ లేదు. ఇంకో మాడ్యులర్ కిచెన్, అంటే ఇంకో కిచెన్ స్టైల్. వైట్ది చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ కష్టం. కానీ ఇప్పుడు స్వాతి నాకు ఒక కొత్త టాస్క్ పెట్టింది, ఇల్లు మార్చాలని. కానీ సో అది మారిస్తే మనం ఈ గ్రానైట్ అవన్నీ మార్చకూడదు. ఓహో, మరి నీకు కావాలంటే నువ్వే చేసుకోవాలి. కాదు ఒకవేళ మార్చినా స్వాతి గ్రానైట్ అవన్నీ మార్చొద్దు, ఓన్లీ కబోర్డ్స్ మార్చాలి. ఐలాండ్ అవ్వదు, ఓన్లీ కబోర్డ్స్ మారుద్దాం అంతే. సో బాగుంది అది. అందరూ చేయదు అది, దేనికి అది నేను వస్తాను. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ రెఫ్రిజిరేటర్ కొనడం ఇవన్నీ ఎంత తలనొప్పిరా నాయన. సరే, నేను చేయాల్సింది కస్టమ్ విండో ట్రీట్మెంట్స్. ఇవి క్లాత్వి మెయింటెనెన్స్. ఇవి అంటే మన హోమ్ అయితే కష్టం, ఈజీ. రెంటర్స్ కదా, నేను వుడెన్ బ్లైండ్స్ కావాలి నాకు. చూద్దాం. ఇప్పుడు నాకు కావాల్సినవి ఈ టైప్ ఇవి కావాలి బ్లైండ్స్. సో వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు వెళ్ళి మన ఇంటికి వెళ్ళి మెజర్ చేసేస్తారు మొత్తం అంతా. మెజర్ చేసేసి మనం అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు మొత్తం. సో ఇవి నాకు కావాల్సిన బ్లైండ్స్.
ఇవన్నీ కొంచెం మన డెలికేట్ ఇవన్నీ. ప్లస్ ఇవి డెలికేట్లో ఇవి ఉంటే, ఈ స్ట్రింగ్స్ ఉంటే, సో అది స్ట్రింగ్స్ ఉంటే ఇవి చిక్కులు అయిపోతాయి. ఇవి ఇవి వాడు వచ్చిన తీసుకుంటాం. సో ఆయనతో అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసేసాం. సో వాళ్ళన్నీ వెళ్ళిపోయి మెజర్ చేసుకున్నాక వచ్చాక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్ చేసుకుంటే, ఇదైతే ప్రాక్టికల్, ఆ తాడున్నవి అయితే అలాగా స్టక్ అయిపోతాయి అన్నమాట. సో అది ఇవే బెటర్ స్వాతి. ఆపరేషన్ కూడా ఈజీ, ఇదే బెటర్. ఒకసారి ఆ ఫ్యాన్ కొనేస్తే పని అయిపోతుంది. 4 ఫ్యాన్లు కొనాలి. లివింగ్ రూమ్కి ఒక ఫ్యాను, తర్వాత పైన 3 బెడ్రూమ్స్కి 3 ఫ్యాన్లు కొనాలి. లైట్లు ఇవి ఏం అవసరం లేదు, ఇవి రెంటర్స్ వేసుకుంటారు. ఫ్యాన్లు చూద్దాం. అవన్నీ ల్యాంప్స్, షాండ్లియర్స్ అవన్నీ అవసరం లేదు, కానీ ఫ్యాన్స్ కావాలి. ఫ్యాన్స్ స్వాతి వైట్ వద్దు, ఈ ల్యాంప్ ఉన్నది తీసుకుందామా? ఇవ్వండి, ఈ ఫ్యాన్ అయితే బాగుంది, 150. సో స్వాతి లివింగ్ రూమ్ కి పెద్దది ఒకటి తీసుకొని, బెడ్రూమ్స్ కి సింపులర్, ప్రతిదానికి లైట్ కావాలి. ఇదైతే $74 ఈ ఫ్యాన్. ఈ సైజు, ఈ బ్రౌన్ తీసుకుంటే బెటర్. స్టీల్ ఏనో గుడ్, స్టీల్ విత్ ఎల్ఈడి. ఇవి బల్బ్స్ స్వాతి, దీనికన్నా ఇది బెటర్. ఏమండి ఈ ఫ్యాన్స్ అయితే $70. సో ఫ్యాన్స్ అంత ఎక్స్పెన్సివ్, అంత ఖరీదేం లేవు. అంటే $50కి $60 కూడా ఉన్నాయి, కానీ మనం మంచివి తీసుకుంటాం కాబట్టి అట్లీస్ట్ ఒక $70 పెట్టుకుంటే ఒక ఫ్యాన్కి వచ్చేస్తుంది. ఇంకా ఇవి ఎక్స్పెన్సివ్. నేను ఏమంటానంటే ఇలాగ వైర్లు లేకుండా ఈ టైప్ తీసుకోవాలి. మొక్క కొనిద్దాం మందార్. చూడమ్మా ఎంత ఉందో షాప్ ఇది, ఎన్ని రకాలు. ఇంకా ఇది ఫ్యాన్ తొడడానికి, ఫ్యాన్ రెక్కలు తొడడానికి. చూడు మధ్యలో మనం ఎలా తుడుస్తాం కదా, రెక్క మధ్యలో పెట్టేసి ఈ విధంగా. సో అన్నీ ఉంటాయి, కన్వీనియన్స్ ఉంటాయి. సో ఓకే, ఫ్యాన్ల పని కూడా అయిపోయింది. ఇప్పుడు అమ్మకి మందార మొక్క కావాలంట, గార్డెన్ సెంటర్కి వెళ్దాం పదమ్మా. ఇప్పుడు ఇండియాలో కూడా ఐకియా వచ్చేసింది కదా, మ్యాసివ్ స్టోర్స్ అన్నీ. ఫస్ట్లో చూడండి ఎంత సైజు లైట్ బల్బ్స్, ఏది కావాలని ఎడికి వచ్చేవాళ్ళం ఫర్ ఎనీథింగ్ పద. సో ఇది ఒకటి తీసుకోవాలి. ఇవి ఆ లివింగ్ రూమ్లోని పోయినట్టున్నాయి. సో ఇది ఒకటి వచ్చినప్పుడు తీసుకుందాం. ఫస్ట్ మందార కొనిస్తే గార్డెన్ సెంటర్కి వెళ్దాం ఫస్ట్. ఇవి సింగిల్ ఇండివిజువల్ ఉన్నాయి. రామా ఏంటది? ఇవి మనం కొనాల్సిన ప్లాన్ లేదు, అవసరం లేదు. జస్ట్ వాకింగ్ త్రూ డైరెక్ట్గా గార్డెన్ సెంటర్కి వెళ్ళిపోదాం. హ్యూజ్ ఉంటుంది గార్డెన్ సెంటర్ కూడా. సో ఇది గార్డెన్ సెంటర్ క్లోజ్ అవ్వలేదు. హైబిస్కస్ అంటే మందార మొక్క కావాలి, అది ఎక్కడ ఉంది ఎతకాలి. ఇప్పుడు ఇంత పెద్దది ఉంది, ఎక్కడ ఉంటాయి నాకు గుర్తుంది, పాతది. చూద్దాం, ఇది సీజన్ కాదేమో మనకు తెలీదు. అన్నీ ఖాళీగా ఉన్నాయి చూసారు అవన్నీ. అమ్మకి మందార కావాలంది, ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు? ఇవేవేవో ఉన్నాయి. లెట్స్ సీ, దొరకకపోతే సీజన్ వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇవన్నీ shrubs అవి ఉన్నాయి. వేర్ ఈజ్ మందార? హైబిస్కస్ ఎక్కడ కనబడట్లేదు నాకు. సీజన్ కాదంటారా? సరే ఇంకోసారి వద్దాం. అయితే నాకైతే కనబడట్లేదు అక్కడ. చూసా గార్డెన్ అంతా. అంటే ఇప్పుడు స్ప్రింగ్ కదా, మళ్ళీ సమ్మర్ వస్తున్నప్పుడు కొత్తవన్నీ ఇవన్నీ ఫిల్ అవుతాయి ప్లాంట్స్ అన్నీ. ఎందుకంటే ఫుల్ సన్ కదా, ఇప్పుడు సన్ లేదు కాబట్టి, అంటే ఇంకా మనం స్ప్రింగ్ సీజన్ ఉన్నాం కాబట్టి సన్ అన్నీ ఖాళీ ఉన్నాయి, కానీ లోడ్ అవుతాయి. హాయ్ బ్రో. సో ఏం చెప్తున్నాడు, హైబిస్కస్ ఇప్పుడు ఉండదేమో, ఉంటే లోపల ఉంటుంది. ఇవి సన్ ప్లాంటా? ఇది ఇండోరా కదా? సన్ ఇండోర్, అవుట్డోర్ ఇది. అవునా? పోలే చూస్తాను. ఫేవరెట్ ప్లాంట్స్ ఇవి, ఆర్కిడ్స్. కానీ ఎందుకో మా ఇంట్లో బతకవు ఇవి. ఎన్నిసార్లు ట్రై చేశాను, మాకు తెలియట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి కొందలుచుకోలేదు. ఇవి కొండం చంపేయడం ఎందుకని, జస్ట్ ఎంజాయ్ చేద్దాం. ఓన్లీ వ్యూ ఎంజాయ్ చేయాలి. కానీ పాట్ అది బాగుంది స్వాతి.
బ్లూ పాట్. ఇది నచ్చింది. ప్లాంట్స్ ఇవి బాగున్నాయి. ఒకసారి కాదు ఇవి తీసి రీప్లాంట్ చేయాలి అందులో. నాకు ఈ పాట్ నచ్చింది. ఇది ఉందా ఈ రోజ్ది అందులో? ఉంది రోజ్. ఇదే తీసుకో. ఇది పాట్ కూడా బాగుంది కదా. సో మందార మొక్కలు నెక్స్ట్ వీక్ వస్తాయంట. సీజన్ చెప్పే కదా ఇప్పుడంతా స్ప్రింగ్ అని. ఈ బ్లైండ్స్ ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన వస్తే మన పని అయిపోతుంది. వచ్చిన పని కాంప్లికేటెడ్ కాదు. సో వాషర్ డ్రైయర్ చూసేసాం, ఫైనలైజ్ చేసేసాం. ఒకసారి అది కాస్కోలోని కూడా ప్రైస్ కంపేర్ చేసి తర్వాత ఫ్యాన్లు పని అయిపోయింది, బ్లైండ్స్ పని అయిపోయింది మన ఇల్లు పని. దీని గురించి స్ట్రెస్ అయిపోయామాట, మళ్ళీ చూడాలి కదా అని. అది ఏం చేస్తున్నావు? పడుకున్నావా? ఏమి అదే కళ్ళు మూసుకొని పడుకోవడం కదండి. అదంతా అయిపోయింది, అన్నీ చేసాం. ఆడు విండోస్ ఏమో బ్లైండ్స్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆడు వెళ్ళి మెజర్ చేసి ఎన్ని విండోస్ ఉన్నాయి అన్నీ చూస్తాడు. అది చూసాక మనం నచ్చిన బ్లైండ్స్ చెప్పేస్తే అది ఏప్రిల్ 1 కానీ మార్చి 31 కానీ వేసేస్తారు. కదా వెళ్దాం. ఇవన్నీ బ్యాక్ యార్డ్కి వెనకాల వేసుకోవడానికి. సమ్మర్ వస్తుంది కదా, అన్నీ వర్షం పడితే ఇవి ఆల్ వెదర్. వర్షం పడిన ఏమవుదు, కుషన్స్ కూడా ఏమవుదు. ఇవన్నీ ఆల్ వెదర్ అమ్మా. కానీ కుషన్స్ మురికి పెట్టేస్తాయి, అంటే నీళ్ళు పడితే ఇదైపోతాయి కదా. అందుకని కుషన్స్ మనకు కావాల్సినప్పుడు తీసుకెళ్ళాలన్నమాట. అర్థమైందా? విక్కర్ ఇది. విక్కర్ అంటే వెదర్ అంటారా, ఏమంటారా? మరి ఇది చూడు, రాకింగ్ చైర్ బాగుంది. మన ఇంట్లో ఉంది కదా వైట్ది. రోజు పని అయితే అయిపోయింది. ఒకసారి జిమ్కి వెళ్ళి, జిమ్ ప్రతిరోజు మానకూడదు అనమాట. ఒక 30 minutes అయినా జిమ్ చేసేసి గురూజీని కలిసి ఆ తర్వాత పార్టీకి వెళ్దామని. సో మన గురూజీ ఎక్కడ ఉన్నారో చూద్దాం. పైన క్విక్గా ఒక అరగంట చేసేసి పార్టీకి వెళ్ళాలి. సో గురూజీని కలవడానికి వచ్చాను సార్. వెళ్ళాను లోస్కి, వెళ్ళి అన్ని వాషర్ డ్రైయర్ అన్ని ఆర్డర్ ఇచ్చాను. బ్లైండ్స్ వాషర్ అండ్ డ్రైయర్ అంటే మోడల్ చూసుకున్నాం, కొనలేదు ఇంకా. కానీ మీరేంటి మార్కెట్లో రక్తపాతం రోజుకి 1 CR 2 CR లేచిపోతుంది. మనలాంటి చిన్న వాళ్ళకే ఇంత పోతుంటే ఆయనకి ఎన్ని పోతుందో మరి ఆయన పట్టించుకోవట్లేదు ఏంటి? అది తెలియదు నాకు రవి. అంటే వాళ్ళ టార్గెట్స్ ఏంటో తెలీదు. బట్ ఐ డోంట్ నో. ఎందుకంటే ఒక్కొక్కసారి అన్ఇంటెండెడ్ ఇది అయి ఉండొచ్చు కూడా. అంటే తారీఫ్ చేసి ఏదో. అవును, కానీ మీతో మోటివేషన్ వీడియో ఒకటి చేయాలి. ఎప్పుడు చేద్దాం? అంటే జస్ట్ స్ట్రెస్ లైవ్ చేద్దాం ఈజీయా, లేకపోతే వీడియో చేయడం బెటరా? నీ లైవ్ అయితే ఇంకా బెస్ట్ అనుకుంటాను. లైవ్ అయితే ఎంతమంది వచ్చి అంతసేపు కూర్చుంటారు. ఇదైతే ఎప్పుడు పడితే అప్పుడు చూసేయచ్చు కదా. ఓకే, అలా అయితే లైవ్ అనుకోకుండా మన ఇద్దరమే కరెక్ట్ చేయొచ్చు కదా. మనతో కూర్చొని చేసేసి అది రిలీజ్ చేయండి. ఇప్పుడు ఏంటి పార్టీ అయితే? ఇప్పుడు అశోక్ ఇట్లో పార్టీ, అశోక్ ఇట్లో పార్టీ, రాజారాం బర్త్డే, సరదాగా అందరం కలిసి. అయితే అక్కడ ఎక్కువే షూట్ చేయను, జస్ట్ కేక్ కటింగ్. ఆయన ఇది మర్చిపోయిన హోమ్ థియేటర్ కొత్త తీసుకున్నాడు కదా. సో హోమ్ థియేటర్ అది చేయొచ్చు. సరే అయితే మోటివేషన్ తర్వాత చేద్దాం. అయితే గంటి బాబు, చాలా రోజులు కనబడ్డావు, ఏంటి విశేషాలు? నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది. నన్ను చూడడానికి ఆనందంగా ఉందా? వెనకాల చూడు, ఆయన మహేష్ బాబుని చూడడానికి ఆనందంగా ఉండాలి, కానీ నన్ను చూడడం చూడట్లే. కానీ అన్ని దేశాలు చక్కబెట్టావు. ఎప్పుడో చక్కబెట్టాం, కొత్తగా చెప్తున్నాడు. ఇంటర్వ్యూలు ఇచ్చావా? అన్ని అయిపోయావు. పేర్లు పడ్డాయా? ఎవరో ఒకళ్ళిద్దరు వస్తాయి. పాకిస్తాన్ లో కూడా వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇచ్చొచ్చావు కదా. అయిపోయింది. అన్ని దేశాలు చుట్టు పెట్టావు. అవును, మొత్తానికి ఇంటికి వచ్చాను. అట్లీస్ట్ ఇంట్లో ఇప్పుడు మా అందరికి కనబడుతున్నా. కనిపించినప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉండు. కనిపిస్తే ఈ సినిమా కొత్త సినిమా థియేటర్ అక్కడ ఎవరో ఆయన ఎవరో తెలిసినట్టున్నారు. ఎవరైనా పేరు గుర్తురాట్లే. ఓ ఈయన మహేష్ బాబు గారు. అంటే చీకట్లో కనబడలేదు. కానీ ఇలా ఇన్వైట్ చేసినప్పుడు ఇంటికి కనీసం సోఫా వేయాలి, ఒక కుర్చీ వేయాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈయనకి. సిగ్గులేదురా, అంతా అయ్యాక పిల్లలరా ఇలా పిలిస్తే మేము ఎక్కడ కూర్చుంటాం? వాడు నిన్న ఒక పెద్ద అకాంప్లిష్మెంట్ సాధించాడు. ఏంటి అది? అప్పట్లో భారతం గుర్తుందా? కౌరవులు చూద్దాం కౌరవులు గెలిచారు, ధర్మయుద్ధంలో నిజంగా గెలిచారు. అదే అడు కౌరవుడే. కానీ ఈ ఇల్లు అన్ని ఎందుకు వచ్చాయి తెలుసా? వీడియో రికార్డింగ్ లో చెప్పను, కానీ చెప్పను. అశోక్ బాగుందిరా, నీ హోమ్ థియేటర్ చాలా బాగుంది. కాకపోతే ఏం చేయాలి ఇంకా కుర్చీలు అవన్నీ. ఇది 3 స్టెప్లు ఎందుకు ఉన్నాయి? ఇక్కడ స్టెప్ ఉంది ఏంటి? ఇది చిన్న స్టెప్పా? సో ఇక్కడ ఒక సోఫా వస్తుందా? ఇక్కడ సోఫా. సో ఇది మా వాడు హోమ్ థియేటర్. ఒకసారి లైట్ లో చూపిస్తాను మహేష్ బాబు గారిని. సౌండ్ ఉంది.
ఏంటలా తాగడం అంతా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. మరి నేను ఎప్పుడే తాగానా? నిమ్మకాయ రసం తాగుతున్నా. కలిపావా ఓరిని? సో ఇది మా అశోక్ ఇల్లు. ఆయన దిష్టి తగిలిపోతుందని ఓన్లీ ఒక్క రూమ్ చూపించమన్నాడు, మిగతా చూపించొద్దు అన్నాడు. కానీ చూపించట్లేదు బాబు. అది ఎలా ఉందంటే 5,000 తగలబెట్టేసినట్టు. నేను షాంపెయిన్ అంటే తక్కువ ఉంటుంది అనుకుంటే అందరూ ఒకటి. ఇప్పుడు నాకు రవి ఏం చెప్పారు, ఒకటి వినండి. రవి ఏం చెప్పారంటే ఇప్పుడు నేను ఎప్పుడు పార్టీ పెట్టిన మిగిలిన నన్ను తీసుకెళ్ళమంటాడు ఇంటికి. ఎప్పుడు అంటే ఇవన్నీ నేను స్పాన్సర్ చేశాను. ఇదేంటి బాబా ఫోటోలు తీస్తున్నాడు.